ఎండాకాలంలో తెలివైన మేకల కాపరి. పక్షుల గ్రామంలో ఎండాకాలం మండిపోతుంది. ఎండ వేడికి ఎక్కడెక్కడ గడ్డంతా ఎండిపోయి రాలిపోతుంది. ఉదయం 10 గంటల సమయం. సడన్ గా ఊరి రచ్చబండ దగ్గరికి చిచ్చుకాకి ఒక పెద్ద లాటి పట్టుకుని మెడలో ఒక కండువ వేసుకుని తన వెనుక 4 మేకలను తోడుకుంటూ వస్తుంది. మేకలు మే మే అని అరుస్తూ గోల చేస్తున్నాయి. హలో ఊరి ప్రజలారా, బయటికి రండి. మీ ప్రాణాలు కాపాడి అద్భుతమైన దేవదూతలను తీసుకొని వచ్చాను. త్వరగా రండి. ఏంటి చిచ్చు ఆ అరుపులు? ఉదయాన్నే మొదలు పెట్టావా? నీ వెనుక ఆ 4 మేకలేంటి? నువ్వు కాకివి కదా, ఇప్పుడు కొత్తగా మేకల కాపరివయ్యావా ఏంటి? మనం పక్షులం. మన ఊర్లో ఆ మేకలతో మనకేంటి పని? ఆ, అదే మీ అజ్ఞానంతోనే. ఎండాకాలం అంటే ఏమిటి? బగబగలాడే ఎండలు. ఈ ఎండల వల్ల ఏమవుతుంది? మన ఇళ్ల చుట్టూ ఉన్న గడ్డి మొత్తం ఎండిపోతుంది. ఆ ఎండిన గడ్డికి చిన్న నిప్పురవ తగిలినా ఏమవుతుంది? ఊరు మొత్తం కాలిపోతుంది. అందుకే ఈ ఆటోమేటిక్ ఫైర్ ఇంజన్లను తెచ్చాను. ఫైర్ ఇంజన్లా? అవేమైనా వాటి నోట్ల నుండి నీళ్లు చల్లుతాయా ఏంటి చిచ్చు? అవి మే మే అని అరుస్తూ మా చెవుల్లో రక్తం తెప్పిస్తున్నాయి, కానీ వాటిలో నాకు ఎలాంటి ఫైర్ ఇంజన్ కనిపించడం లేదు. ఆ, నీకు ఎప్పుడు బుర్ర తక్కువే చోట. ఇవి స్మార్ట్ సమ్మర్ క్లీనింగ్ మిషన్స్. ఈ మేకలు మీ ఇంటి చుట్టూ ఉన్న ఎండిన గడ్డిని మొత్తం కూడా ఒక్క పూటలో నమిలి మింగేసి క్లీన్ చేస్తాయి. దీనివల్ల మీ ఇళ్లకు ఫైర్ యాక్సిడెంట్లు జరగవు. ఎవరింటి చుట్టూ అయితే గడ్డి ఉంటుందో వాళ్ళు వెంటనే నా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోండి. సరే చిచ్చు, గడ్డి తింటే వాటికి కదా లాభం. వాటి కడుపు నిండుతుంది అంటే నువ్వు ఫ్రీగానే కదా ఈ క్లీనింగ్ సర్వీస్ చేసేది. ఫ్రీనా మహి గారు? పగటి కలలు కనకండి. నేను నా మేకల్ని సిటీ నుండి స్పెషల్ డీజిల్ ఆటోలో తీసుకురావడానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా? ఒక్కో ఇంటికి గడ్డి క్లీన్ చేయడానికి ఖచ్చితంగా 500 రూపాయలు అవుతుంది. ఏ ఒక్క రూపాయి కూడా తగ్గించేదే లేదు. 500? గడ్డి తినడానికి మేమే నీకు 500 ఇవ్వాలా ఏంటి? ఈ పగటిపూట దోపిడి. అవి తినేది మా గడ్డి, కడుపు నిండేది నీ మేకలకి, పైగా మేమే నీకు డబ్బులు ఇవ్వాలా? దీనికి బదులు నేనే నా ముక్కుతో పీకి పక్కన పడేస్తాను. దోపిడీ కాదుతోనే, ఇది లైఫ్ ఇన్సూరెన్స్. మీ ఇళ్ళ కాలిపోతే లక్షల నష్టం వస్తుంది. నేను కేవలం 500తో కాపాడుతాను. మీ చిన్న మొక్కతో ఎండిన గడ్డి అంతా కూడా పీకడం మీ వల్ల అవుతుందా ఏమిటి? కావాలంటే సర్వీస్ తీసుకోండి, లేకపోతే రేపు మీ ఇల్లు బూడిదైతే నా దగ్గరకు వచ్చి ఏడవకండి. అమ్మో, ఎందుకమ్మా ఊరి జనాన్ని ఇలా భయపెడతావు? మన ఊర్లో నిప్పురవ్వలు ఎక్కడి నుండి వస్తాయి? అయినా నువ్వు ఈ మేకలను ఎక్కడి నుండి పట్టుకొచ్చావు నాకు బాగా తెలుసు. నేను నిజం చెప్పేయమంటావా? ఒరే చిన్నగా, నువ్వు నోరు మూసుకొని ఉంటావా లేదా? నేను ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ రేంజ్ లో ఆలోచిస్తుంటే నువ్వు నా పరువు తీరానికే వస్తావేమిట్రా? లోపలికి వెళ్ళి కూర్చో. మమ్మీ, ఓ మమ్మీ, ఆ మేకలను చూడగానే నాకు భలే ఆశగా ఉంది. నేను ఒక మేక మీద కూర్చొని ఊరంతా రౌండ్ వేస్తాను. నాకు ఇప్పుడే ఒక మేకను కొనివ్వు మమ్మీ, నేను దాంతో క్రికెట్ ఆడుకుంటాను. ఒరే బన్ను, నువ్వు మేక మీద కూర్చుంటే నీ బరువుకి ఆ మేక నడుము విరిగిపోయి అది వీల్ చైర్ లో కూర్చోవలసి వస్తుందిరా, మనకొద్దు. లేదు మమ్మీ, నేను లావుగా లేను, కొంచెం బొద్దుగా ఉన్నాను అంతే. నేను ఆ మేక మీద ఖచ్చితంగా కూర్చుంటాను. పైగా మన ఇంటి వెనుక గడ్డి చాలా ఉంది కదా, ఆంటీకి 500 ఇచ్చాయి. మేకలు మన గడ్డి తింటాయి, నేను మేకతో ఆడుకుంటాను. అమ్మో, సరేలే చిచ్చు, మొన్న నిజంగానే ఆ ఎండిన గడ్డిలో ఒక పాము కూడా కనిపించింది. ఈ 500 తీసుకో, ఆ 2 మేకలని మా ఇంటికి పంపు. గడ్డి మొత్తం క్లీన్ అయిపోవాలి. అది దారిలోకి రా చోట. ఇదిగో నా మేకలు రాము సోము, ఈ రెండింటిని తీసుకెళ్ళు. 1 గంటలో మీ గ్రౌండ్ మొత్తం గోల్ఫ్ కోర్స్ లాగా క్లీన్ అయిపోతుంది. నాకు భయంగానే ఉంది చిచ్చు. నా దగ్గర 500 లేవు, కానీ ఈ 300 పట్టుకో. మా ఇంటి దగ్గర కూడా పంపించు. సరేలే తోని, నీకోసం డిస్కౌంట్. ఇదిగో భీము అనే మేకను తీసుకెళ్ళు, కానీ కరెక్ట్ గా 6 గంటే ఉంచుతాను చెప్తున్నా. అంటే ఆ మేక పాలు కూడా ఇస్తుందా? నాకు మేక పాలు తాగితే 6 ప్యాక్ కండలు వస్తాయని టీవీలో నిన్ననే ఒక యాడ్లో చెప్పారు. నాకు మేక పాలు కావాలి. అదే పన్ను నా నెక్స్ట్ మల్టీనేషనల్ బిజినెస్. మేకల గడ్డి క్లీనింగ్ కి 500, కండలు పెంచే మేక పాలు కావాలంటే గ్లాసు 200 రూపాయలు. ఈ పాలు హిమాలయాల నుండి వచ్చినంత స్వచ్ఛంగా ఉంటాయి. ఎండాకాలంలో ఈ పాలు తాగితే బాడీలో ఉన్న వేడంతా ఆవిరైపోయి లోపల ఫుల్ ఏసీ ఆన్ చేసిన ఫీలింగ్ వస్తుంది. నేను ఇప్పుడే నా స్పెషల్ సీత అనే మేక దగ్గర పాలు పితికి తెస్తాను. మమ్మీ, విన్నావా? కడుపులో ఏసీ ఆన్ అవుతుందట. నా పొట్టలో ఫుల్ ఉడుకుగా ఉంది. నాకు ఆ ఏసీ ఫీలింగ్ వచ్చే మేకపాలు కావాలి. 200 ఇవ్వు మమ్మీ, ఇప్పుడే ఇవ్వు. మరి దౌర్భాగ్యుడా, ఉదయాన్నే 1 లీటర్ ఆవు పాలు తాగావు కదరా, మళ్ళీ ఈ మేకపాలు ఎందుకు నీకు? నాకు డబ్బులు ఊరికే రావు. అవి
బలం వస్తుంది. మేకపాలు తాగితే కండలు వస్తాయి. నేను రేపటి నుండి జిమ్కి వెళ్తున్నాను. త్వరగా డబ్బులు ఇవ్వు, లేకపోతే నేను ఇవాళ మధ్యాహ్నం బిర్యానీ, సాయంత్రం పకోడీలు తినను చెప్తున్నా. నువ్వు తినకపోతే నాకే మంచిది కదరా. ఇంట్లో బియ్యం నూనె మిగులుతాయి, నా డబ్బులు సేవ్ అవుతాయి. అలా అయితే నేను నాన్నకు చెప్తాను. నువ్వు నిన్న నాన్న పర్సులో నుండి 100 రూపాయలు తీసి చీర కొనుక్కున్నావు కదా, ఆ విషయం మొత్తం రచ్చబండి దగ్గర మైక్ లో చెప్తాను. అమ్మో, వీడు సొంత తల్లికే బ్లాక్ మెయిల్ చేసే రేంజ్ కి ఎదిగిపోయాడు. సరే తీసుకో ఈ 200, వెళ్ళి తాగి చావు. థ్యాంక్స్ మమ్మీ. అంటే నాకు ఒక గ్లాసు గరం కాదు కూల్ హిమాలయన్ ఏసీ మేకపాలు ఇవ్వు. ఇదిగోరా పనగా, ఇప్పుడే పెతికిన ఫ్రెష్ పాలు. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో నేను ఒక సీక్రెట్ ఆయుర్వేద మూలికని కలిపాను. తాగితే నీకు రెక్కలు వస్తాయి. ఓ సారీ, నువ్వు చిలకవి కదా, నీకు ముందే రెక్కలు ఉన్నాయిలే. తాగితే కండలు వస్తాయి, తీసుకో. బన్ను గబగబా ఆ పాలు తాగుతాడు. తాగిన వెంటనే వాడి ముఖం వికారంగా అయిపోతుంది. అంటే ఇదేంటి, పాలు వేడిగా ఉన్నాయి, పైగా ఇందులో సగానికి పైగా నీళ్లు కలిపినట్లున్నాయి. పాలేంటి సన్నగా ఉన్నాయి, అసలు టేస్టే లేదు. అదే పన్ను, ఎండాకాలం కదా, మేకలు కూడా దాహం వేసి నీళ్ళు ఎక్కువ తాగుతాయి. అందుకే పాలు కొంచెం పలచగా వస్తాయి. వేడంటావా? మేక బాడీ టెంపరేచర్ అది. లోపలికి వెళ్ళాక కూల్ అవుతుందిలే, కంగారు పడుకో. ఏసీ ఆన్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ నా పొట్టలో ఏసీ ఫీలింగ్ రావడం లేదా ఆంటీ. నా కడుపులో ఉడుకుతున్నట్లుంది. నాకు కడుపు నొప్పి వస్తుంది. మమ్మీ, నా కడుపులో అగ్ని పర్వతం బద్దలవుతుంది. ఈ పాలు పాడైపోయినట్లున్నాయి. సరిగ్గా అప్పుడే కోపంతో ఊగిపోతూ లూసీ పౌరం అక్కడికొస్తుంది. చిచ్చు, ఎక్కడున్నావే నువ్వు? నీ మేకలని నా చేతులతో చంపేస్తాను ఈరోజు. నీ గడ్డి క్లీనింగ్ తగలయ్యా. నా కిరాణా షాప్లోకి వచ్చి నా క్యాబేజీలు, క్యారెట్లు, టొమాటోలు అన్ని తినేస్తున్నాయి. హెడ్డిన గడ్డి తినమంటే నా ఫ్రెష్ కూరగాయలు తింటున్నాయి. ఏంటి నీ దరిద్రపు మేకలు? అయ్యా లోసే, ఆగు, అవి హైబ్రిడ్ మేకలు కదా. ఎప్పుడు గడ్డ అంటే బోర్ కొడుతుందని కొంచెం సైడ్ డిష్ అడుగుతున్నాయి. అయినా నీ కిరాణా షాప్ లో అన్ని వారం రోజుల క్రితం తెచ్చిన కుళ్ళిపోయిన కూరగాయలే ఉంటాయి కదా. అవి తిని నా మేకలకు ఫుడ్ పాయిజన్ అయితే నువ్వే నాకు నష్టపరిహారం ఇవ్వాలి చెప్తున్నా. ఏంటే, నా కూరగాయలు కుళ్ళిపోయాయా? నీ త్రాసుల కన్నా నా కూరగాయలు ఎంత నయం. నిన్ననే ఫ్రెష్ గా మార్కెట్ నుండి తెచ్చాను. నా 500 రూపాయల కూరగాయలు తిన్నాయి నీ మేకలు. ఇప్పుడే ఆ డబ్బులు నా చేతిలో పెట్టు, లేకపోతే నీ మేకల కాళ్ళు విరగొడతాను. నేను ఇవ్వను లోసే, ఏం చేసుకుంటావో చేసుకో. మేకలకు ఆకలేస్తే నా తప్పేంటి? వాటికి కళ్ళు కనపడక గడ్డ అనుకుని కూరగాయలు తిన్నాయి. ఆగండి లూసీ ఆంటీ, చిచ్చు ఆంటీ, నాకు అసలు మేకల మీద చాలా అనుమానంగా ఉంది. చూసారా, పన్నుకాడికి పాలు తాగి కడుపు నొప్పి వచ్చింది. ఆ పాలసీలు పాలేవు. పైగా ఈ మేకలు ఎండిన గడ్డి తినకుండా మన ఇళ్లలో ఉన్న పూల మొక్కలన్నీ తినేస్తున్నాయి. మా అమ్మ ఎంతో కష్టపడి పెంచుకుంటున్న మందారం మొక్కని ఆ మాత్రం ఒకేసారి మింగేసింది మీ భీమో మేక. అసలు ఈ మేకలు ఎక్కడి నుండి వచ్చాయో నేను ఇప్పుడే కనిపెట్టాను. బుజ్జి వెళ్లి గడ్డి తింటున్న ఆ మేక మెడలో ఉన్న ప్లాస్టిక్ ట్యాగ్ ని గమనిస్తుంది. ఒరి బనుక, చూడు ఆంటీ, తుని అమ్మ, ఇట్రండి. ఈ మేక మెడలో ఒక కలర్ ట్యాగ్ ఉంది, చూడండి. ఏముంది ఆ ట్యాగ్ లో? అక్షరాలు చాలా చిన్నగా ఉన్నాయి, నాకైతే కనబడట్లేదు. నేను చదువుతాను, వినండి. కగ్గన్న మేకల ఫారం, సిటీ టౌన్. అద్దెకు మేకలు దొరుకును. పెళ్లిళ్లకు, పేరింటాలకు, సినిమాలకు మేకలు అద్దెకు ఇవ్వబడును. రోజుకి కేవలం 50 రూపాయలు మాత్రమే అని రాసుంది. ఏంటి, అద్దె మేకల అంటే చిచ్చు ఈ మేకలను రోజుకి 50 రూపాయల చొప్పున అద్దెకు తెచ్చిందా? సొంత మేకలు కూడా కాదా ఇవి? అవును మహికారు, చిచ్చు ఆంటీ మాస్టర్ ప్లాన్ ఏంటంటే రోజుకి 50 రూపాయలకి 4 మేకలను అద్దెకు తెచ్చింది. వాళ్ళకి మేత కొని పెట్టడం ఇష్టం లేక మన ఊరికి తెచ్చి ఎండిన గట్టి పేరుతో మంటలు అంటుకుంటుంటాయని భయపెట్టి ఆ మేకలకి ఫ్రీగా మనతోని గట్టి తినిపించింది. గట్టి తినిపించినందుకు మన దగ్గరే ఇంటికి 500 వసూలు చేసింది. ఆ మేకలు పెట్టిన పాలను అందులో బోలెడు నీళ్లు కలిపి పన్నుకాడికి మళ్ళీ 200 కమ్మింది. ఓ, అంటే ఇటు మేకల ఓనర్ కి లాభం, అటు నీకు ఫ్రీ మేత. పైగా మా జేబులకేమో భారీ చిల్లు. ఈ చిచ్చుకాకి బుర్ర నిజంగానే ఐన్స్టీన్ బుర్ర కంటే 100 రెట్లు డేంజర్ గా ఉందే. ఓసి మోసగత్తే, ఫైర్ యాక్సిడెంట్ అని భయపెట్టి మా దగ్గర డబ్బులు గుంజుతావా? నీ ఐడియా తగలయ్యా. మా ఇంటి వెనుక గడ్డి తినలేదు కానీ నా తులసి కోటలో ఉన్న మొక్కలు మొత్తం తినేసాయి నీ మేకలు. ఇప్పుడే నా 500 నాకిచ్చి. అవును మమ్మీ, నా కడుపులో కండలు రావడం దేవుడెరుగో. నా పొట్టలో ఈ పాలు
గ్యాస్ ఫ్యాక్టరీ లాగా మారిపోయాయి. పైగా ఏసీ ఫీలింగ్ అన్నావు కదా, నాకు లోపల హీటర్ పెట్టినట్లు మండిపోతుంది. నా 200 ఏవా అంటే? అది అది బిజినెస్ అన్నాక ఇలాంటి లాజిక్లు వాడాలి కదా ఊరి ప్రజలరా. ఎవరికైనా లాభం ముఖ్యం కదా. నేను మీ గంట అయితే క్లీన్ చేశాను కదా, అందులో అబద్ధం లేదు కదా. గడ్డి క్లీన్ చేసావా? మా పూల మొక్కలు, లూసీ కిరాణా షాప్ కూరగాయలు అన్ని నాశనం చేసే నీ మేకలు. ఇప్పుడే మా 500 మాకు తిరిగిచ్చాయి. దానికి తోడు లూసీ కూరగాయల డబ్బులు కూడా నువ్వే కట్టాలి. లేకపోతే ఈ మేకలని నీ ఇంట్లో వదిలేసి తలుపులు బయట నుండి కడియపెడతాం. అప్పుడు నీ ఇంట్లో ఉన్న బట్టలు, సామాన్లు అన్ని కూడా ఇవే తింటాయి. వద్దుకొని వద్దు. నా ఇంట్లో సిల్క్ చీరలు ఉన్నాయి. నా మేకలు ఆ చీరలు తింటే నేను చచ్చిపోతాను. ఈ మేకలు కాగితాలు కనబడితే కాగితాలు, బట్టలు కనబడితే బట్టలు మింగేస్తాయి. మీ డబ్బులు నేను ఇచ్చేస్తాను. నన్ను వదిలేయండి బాబోయ్. డబ్బులు ఇస్తే సరిపోదా అంటే? నా కడుపు నొప్పికి క్యూర్ ఇంకేంటి? నేను ఈ మేకపాలు తాగి చాలా నీరసపడిపోయాను. నాకు వెంటనే నష్టపరిహారం కింద 1 కిలో యాపిల్స్, 1 కిలో ద్రాక్ష కావాలి. అది కూడా లూసీ ఆంటీ షాప్ నుండి కాదు, డైరెక్ట్ గా సిటీ మార్కెట్ కి ఎదురు వెళ్ళి ఫ్రెష్ గా తీసుకురావాలి. అవును చిచ్చు, ఇది కరెక్ట్ పనిష్మెంట్. బన్ను అడిగిన పండ్లతో పాటు రేపటి నుండి వారం రోజుల పాటు ప్రతి ఉదయం నువ్వే స్వయంగా వెళ్లి మా ఇళ్ల చుట్టూ ఉన్న గడ్డిని నీ ముక్కుతో, చేతులతో పీకి క్లీన్ చేయాలి. మేకలు లేకుండా నీకు నువ్వే క్లీన్ చేయాలి. అప్పుడే నిన్ను వదిలిపెడతాం. అమ్మో, నేను పొద్దున్నే చెప్పాను నీకు ఈ మేకల ఐడియా అసలు వర్కౌట్ అవ్వదని. ఇప్పుడు చూడు, పరువు పోవడమే కాకుండా బన్ను గడికి యాపిల్స్ కొనివ్వాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా ఊరంతా గడ్డి పీకాలి. నీ అత్యాశకు నేను కూడా నీతో పాటు గడ్డి పీకాల్సి వస్తుంది. నాకు అర్థకాలిపోయింది. డబ్బులు సంపాదిద్దాం అనుకుంటే పనులకు డబ్బులు ఖర్చు పెట్టడమే కాకుండా ఫ్రీగా కూలి పని చేయాల్సి వచ్చింది. నేను ఆ మేకల ఓనర్కి అద్దె డబ్బులు కూడా కట్టాలి. నేను ఇంకెప్పుడు ఇలాంటి మోసాలు చేయను బాబాయ్. నన్ను ఒక్కసారికి గడ్డి పీకడం నుండి వదిలేయండి. అస్సలు కుదరదు చిచ్చు. రేపు ఉదయం కల్లా మా ఇంటి దగ్గర పార తీసుకుని రెడీగా ఉండు. అందరూ చిచ్చుకాకి దగ్గర తమ డబ్బులు తాము లాగేసుకుని నవ్వుకుంటూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. చిచ్చుకాకి ఏడుస్తూ ఆ మేకలను సిటీకి తీసుకెళ్లడానికి నడుచుకుంటూ వెళ్ళింది. ఈ కథలోని నీతేంటంటే, ఎదుటివారి పాయాన్ని ఆసరాగా తీసుకుని అబద్ధాలతో డబ్బు సంపాదించాలని చూస్తే చివరకు ఆ మోసం బయటపడి ఉన్న పరువుతో పాటు జేబులో ఉన్న డబ్బులు కూడా పోతాయి. నిజాయితీ లేని వ్యాపారం ఎప్పటికైనా ప్రమాదమే. పక్షుల గ్రామంలో ఉదయం. రచ్చబండ దగ్గర మహీగ్రద్ద, తుని పిచ్చుక, చోటు చిలుక, కుహుబాతు ఇంకా లూసీ పౌరం మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు చిచ్చుకాకి చేతులకు గ్లౌజులు వేసుకుని ఒక స్ప్రే బాటిల్తో స్ప్రే చేసుకుంటూ వచ్చింది. మహీగ్రద్ద ఆశ్చర్యంగా, ఏంటి చిచ్చు, యుద్ధానికి వెళ్తున్నావా ఏంటి? ఆ మాస్క్, గ్లౌజులు, ఆ స్ప్రే బాటిల్ ఎందుకింత హడావడి? చిచ్చుకాకి దూరం నుండే నించుని, మహిగారు, నా దగ్గరకు రావద్దు. 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. నిన్న రాత్రి నేను టీవీలో ఒక ప్రోగ్రాం చూశాను. మన చుట్టూ ఎంత భయంకరమైన జర్మ్స్, బ్యాక్టీరియా ఉంటాయో తెలుసా? ఎప్పటి నుండి నా జీవితంలో అతిశుభ్రత మొదలైంది. ఓ మై గాడ్, అతిశుభ్రత! నువ్వెప్పుడో ఒకసారి స్నానం చేయడమే పెద్ద విషయం. మళ్ళీ నీకు క్లీన్లీనెస్ పిచ్చి పట్టిందా చిచ్చు? అయినా ఆ మాస్క్ ఏంటి, కొత్త ఫ్యాషనా? ప్యారిస్ నుండి తెప్పించావా? ఫ్యాషన్ కాదు లూసీ, ఇది డబుల్ లేయర్ ప్రొటెక్షన్ మాస్క్. నా గురించి తెలియకుండా మాట్లాడకో. మీలాగా నేను అశుభ్రంగా ఉండలేను. ఇప్పటి నుండి నా ఇల్లు ఆపరేషన్ థియేటర్ లాగా మెరిసిపోవాలి. ఎవరైనా నా ఇంటికి రావాలంటే 10 సార్లు స్నానం చేసి రావాలి. కుహుబాతు నవ్వుతూ, అబ్బో, అయితే నేను రోజు చెరువులో స్నానం చేస్తాను కదా, నేను రావచ్చా? అయినా 10 సార్లు స్నానం చేస్తే నా ఈకలన్నీ ఊడిపోతాయి. అస్సలు కూడదు కుహ. నీ చెరువు నీళ్ళంతా బురదే. నువ్వు డెటాల్లో మునిగితే గాని నా ఇంటికి రానివ్వను. నేను వెళ్తున్నాను. నా ఇల్లు మొత్తం బ్లీచింగ్ పౌడర్ వేసి కడగాలి. చిచ్చు, మరి నువ్వు కూర్చున్న చెట్టు కొమ్మల్ని కూడా కడుగుతావా ఏంటి? అవును చోట, ముందు ఆ కొమ్మలకి శానిటైజర్ స్ప్రే చేసి ఆ తర్వాత ప్లాస్టిక్ కవర్ కట్టి అప్పుడు కూర్చుంటాను. నా ఆరోగ్యం నాకు ముఖ్యం. చిచ్చు, శుభ్రంగా ఉండడం మంచిదే, కానీ అతి ఎప్పటికీ మంచిది కాదు. అంత పిచ్చి పనులు చెయ్యకు. నీ సలహాలు నాకేం వదిలేతుని. నా కొడుకు చిన్నుగాన్ని కూడా రోజుకి 5 సార్లు సబ్బు పెట్టి రుద్ది స్నానం చేయిస్తాను. బై. చిచ్చుకాకి ఇంట్లో చిన్నుకాకి గట్టిగా ఏడుస్తున్నాడు. చిచ్చుకాకి ఒక పెద్ద బ్రష్ తీసుకుని చిన్నుని రుద్ది రుద్ది స్నానం చేయిస్తుంది. చిన్నుకాకి గట్టిగా ఏడుస్తూ, అమ్మో, వదిలేయమ్మో, నా రెక్కలు నొప్పి పడుతున్నాయి. నేను ఇప్పటికే 4 సార్లు స్నానం చేశాను. నా చర్మం అంతా ఎర్రగా అయిపోయింది. నా నలుపు రంగు పోయి తెలిపొచ్చేలా ఉందమ్మా. నేను కాకిలా లేను, కొంగలా మారుతున్నాను. చిచ్చుకాకి బ్రష్తో రుద్దుతూ, తెలిపొస్తాయి ఇంకా మంచిదిరా. జర్మ్స్ ఈజీగా కనిపిస్తాయి. ఏడొకరా సన్నాసి. నీ ఒంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా పోవాలి. నువ్వు అసలే బయట మట్టిలో ఆడుకుంటున్నావు.
ఇంకో సబ్బు బిల్ల అయిపోయేదాకా నిన్ను వదలను. బుజ్జి పిచ్చుక బయట నుండి తొంగి చూస్తూ, చినుక రారా, బయట క్రికెట్ ఆడుకుందాం, బన్ను కూడా వచ్చాడు. అవును చిన్ను, రా, నా కొత్త బ్యాట్ తెచ్చాను, తొందరగా రా. చిచ్చుకాకి కోపంగా స్ప్రే బాటిల్ తీసుకుని బయటకొచ్చి, వసై బుజ్జి, ఒరే బనుగా, ముందెక్కడ నుండి వెళ్ళండ్రా. మీ ఒంట్లో ఎన్ని జర్మ్స్ ఉన్నాయో నా కొడుక్కి అంటిస్తాయలా. వాడి క్రికెట్ బ్యాట్కి కూడా ఫినాయిల్ పూసాను. వాడింకా ఎవరితో ఆడుకోడు. వాడిని ఒక గ్లాస్ రూమ్ లో పెడతాను, వెళ్ళిపోండి. చిచ్చుకాకి వాళ్ళిద్దరి మీద శానిటైజర్ స్ప్రే చేసింది. బుజ్జి పన్ను ఘాటుకి తుమ్ముకుంటూ భయపడి పారిపోయారు. చిన్నుకాకి ఏడుస్తూ, అమ్మో, నువ్వు నా ఫ్రెండ్స్ని ఎందుకు తరిమావు? నేను వాళ్ళతో ఆడుకుంటా. ఆడుకోవడానికి వీల్లేదు. నువ్వు కూర్చొని క్యారమ్ బోర్డు ఆడుకో. ఆ కాయిన్స్ కూడా ఇప్పుడే వేడి నీళ్ళల్లో కడిగాను. నేను ఈ లోపు మనం తెచ్చుకున్న కూరగాయలు పండ్లో సబ్బు వేసి కడుగుతాను. పండ్లని సబ్బుతో కడుగుతారా అమ్మా? అవి పాడైపోతాయి, వాటికి సర్పు వాసన వస్తుంది. నీకు తెలియదు, నార్మల్గా బ్యాక్టీరియా చచ్చిపోవాలంటే సర్ఫ్ ఎక్సెల్లో వేయాల్సిందే. నువ్వు తినేటప్పుడు ముక్క మూసుకొని తిను. సాయంత్రం 4 గంటలు. చోటు చిలుక, లూసీ పావురం, కుహుబాతు అందరూ వచ్చారు. అందరూ చిచ్చు గురించే మాట్లాడుకుంటున్నారు. తుని, ఆ చిచ్చుకి నిజంగానే పిచ్చి పట్టింది. మా బన్నుగాడు చిచ్చు ఇంటికెళ్తే వాడి మీద శానిటైజర్ స్ప్రే చేసిందట. వాడు తుమ్ముడు ఆపుకోలేక ఏడుస్తూ ఇంటికొచ్చాడు. ఓ మై గాడ్, నా కథ ఇంకా దారుణం. నేను మధ్యాహ్నం చిచ్చు ఇంటికెళ్ళానా, నా మేకప్ కిట్ లోపల పెడితే అది తీసుకెళ్లి సబ్బు నీళ్ళలో వేసి కడిగేసింది. నా లిప్స్టిక్, కంఫర్ట్ పౌడరు అంతా కూడా నాశనం అయిపోయింది. అడిగితే మేకప్ లో కూడా జర్మ్స్ ఉంటాయని అంటుంది. నా ఖరీదైన మేకప్ అంతా డ్రైనేజీ పాలైంది. కుహుబాతు పక్కపక్క నవ్వుతూ, ఇది హైలైట్ అసలు. నేను ఉదయం కొన్ని చేపలిస్తే అవి కంపు కొడుతున్నాయని డెటాల్లో నానబెట్టింది. ఇప్పుడు ఆ చేపల్ని తినే పరిస్థితులు లేవు. పైగా నా ఏకల మీద కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లబోయింది. నేను బ్రతుకు తీవుడా అని పారిపోయి వచ్చాను తెలుసా. నా పరిస్థితి కూడా అంతే కుహు. నేను ఆరపోసిన గింజల మీద ఫినాయిల్ కొట్టింది. ఆ గింజలు తింటే కడుపులో మంటొస్తుంది. అయ్య బాబోయ్, ఇది శృతి మించిపోతుంది. పాపం చిన్నుగాడు ఎలా తట్టుకుంటున్నాడు. మనం వెళ్ళి చిచ్చుకి బుద్ధి చెప్పాలి, లేదా వాడి ప్రాణాలకే ప్రమాదం. అందరూ కలిసి చిచ్చుకాకి ఇంటి వైపు బయలుదేరారు. ఇల్లంతా నేల మీద సబ్బు నీళ్లు పోసిపెట్టి ఉన్నాయి. ఫ్లోర్ మొత్తం జారిపోయేలా ఐస్ స్కేటింగ్ రింగ్ లా తయారైంది. చిచ్చుకాకి ఇంకా మాప్ చేస్తూనే ఉంది. చిన్నుకాకి మూలుగుతూ దుప్పటి కప్పుకొని, అమ్మో, నాకు ఆకలిస్తుంది, ఆ పండ్లు ఏవైనా ఇవ్వమ్మా, చలి జ్వరం వస్తోంది, కళ్ళు తిరుగుతున్నాయమ్మా. ఆగరా చిన్నగా, పండ్లో సబ్బు వేసి కడిగాను కదా, అవి ఆరాలి. ఈ లోపు నేను ఫ్లోర్ ని 10వసారి మాప్ చేస్తున్నాను. ఇప్పుడు ఇల్లు అద్దంలో మెరిసిపోతుంది చూడు. ఒక చిన్న దుమ్ము కూడా లేదు. ఒకవేళ ఆకలిగా ఉంటే కాసిని కాచిన వేడి నీళ్లు తాగు. అప్పుడే తుని, చోటు, లూసీ, కుహు, మహిగ్రద్ద అందరూ చిచ్చు ఇంటి బయటకొచ్చారు. మహిగ్రద్ద బయట నుండి, చిచ్చు, ఓ చిచ్చు, బయటికి రా ఒకసారి, నీతో మాట్లాడాలి. చిచ్చుకాకి కంగారుగా, అమ్మ బాబాయ్, ఈ దుమ్మ పక్షులన్నీ నా ఇంటికి వచ్చేసాయా? వాళ్ళ కాళ్ళ నిండా మట్టే ఉంటుంది. ఇప్పుడే కడిగాను. లోపలికి రావద్దు. నా ఇల్లు ఇప్పుడే డ్రై క్లీన్ చేశాను. మీ కాళ్ళకి పాలిథిన్ కవర్లు కట్టుకొని రండి, లేకపోతే నేనే వస్తున్నాను. చిచ్చుకాకి వాళ్ళని ఆపాలని కంగారుగా బయటికి రావాలని స్పీడ్గా నడిచింది. కానీ నేలంతా సబ్బు నీళ్లతో నిండిపోయి ఉండడం వల్ల కాలు జారి గాల్లోకి ఎగిరి ఢబీల్మని గట్టిగా కింద పడింది. చిచ్చుకాకి గట్టిగా కేకలిస్తూ, అమ్మా, నా నడుము విరిగిపోయింది రారోయ్, అయ్యో నా రెక్కలు పచ్చడైపోయాయి రారోయ్, నన్నెవరైనా లేపండి. అందరూ భయపడి లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళు కూడా ఆ సబ్బు నీళ్లలో జారిపోతూ బ్యాలెన్స్ చేసుకుంటూ లోపలికొచ్చారు. అయ్యో చిచ్చు, ఏమైంది? తుని కూడా జారిపోయి కుహుని పట్టుకుంది. అమ్మ బాబాయ్, ఏంటి నేల ఎంత జారిపోతుంది? ఇల్లంతా సబ్బుల ఫ్యాక్టరీలాగా ఉంది. చోటు చిలుక చిచ్చుని పైకి లేపుతూ, మెల్లగా చిచ్చు, మెల్లగా. చూసావా, నీ అతి శుభ్రత నీకు ఎలాంటి కష్టం తెచ్చిందో? నీ ఆపరేషన్ థియేటర్లో నీకు ఆపరేషన్ జరిగేలా ఉంది. మహిగ్రద్ద చాలా కోపంగా, చిచ్చు, నీ పిచ్చికి హద్దు లేకుండా పోయింది. పిల్లాడిని చూడు, చలితో ఎలా వణికిపోతున్నాడు. వాడికి ఎన్నిసార్లు స్నానం చేయిస్తారా? పండ్లని సబ్బుతో కడుగుతారా? పిల్లలు మట్లో ఆడితేనే కదా వాళ్ళకి బలం, రోగనిరోధక శక్తి వస్తుంది. నువ్వు ఇలా కెమికల్స్ వాడితే వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది? నీ అతిశుభ్రత వల్ల వాడికి జ్వరం వచ్చింది, నీ నడుము విరిగింది. చిచ్చుకాకి ఏడుస్తూ నడుం పట్టుకొని, నాలా క్షమించండి మహిగారా, నేను టీవీ చూసి బాగా భయపడిపోయాను. చిన్నుకి ఏ రోగం రాకూడదని అలా చేశాను. నా నడుం ప్రాణం తీస్తోంది. నేను తప్పు చేశాను. దుమ్ము మట్టిలో ఆడుకుంటేనే పిల్లలకు ఇమ్యూనిటీ వస్తుంది చిచ్చు. నువ్వు వాడిని గ్లాస్ రూమ్ లో పెడితే వాడు చిన్న గాలికి కూడా పడిపోయేలా వీక్ అయిపోతాడు.
అవును చిచ్చు, నా మేకప్ కిట్ వాష్ చేసినప్పుడే నాకు అర్థమైంది నీ బ్రెయిన్లో ఏదో కెమికల్ రియాక్షన్ జరిగింది అని. క్లీన్గా ఉండడం అంటే రోజుకొకసారి స్నానం చేయడం, చేతులు కడుక్కోవడం, అంతేకాని ఇల్లంతా ఫెనాయిల్ వాసనతో నింపడం కాదు. ఏడవకి చిచ్చు, ముందు చిన్నుకి కొంచెం వేడి పాలిస్తాను, నీ నడుముకి కూడా మందు రాస్తాను. ఈ పిచ్చి వదిలే, మీ ఇల్లు ఇప్పుడు క్లీన్గా లేదు, డేంజరస్గా ఉంది. చిన్నుకాకి మెల్లగా లేచి, అమ్మో, అంటే నేను ఇంకా రోజు 10 సార్లు స్నానం చెయ్యక్కర్లేదా? నేను బన్నుతో బుజ్జితో మట్లో ఆడుకోవచ్చా? చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆడుకోవచ్చురా చిన్నగా, ఇంకా నేను ఎప్పుడు నిన్ను ఇలా ఇబ్బంది పెట్టను. నా పిచ్చి నాకు తెలిసింది. నా నడుము విరిగిపోయాక అతి ఎప్పటికీ అనార్థమేనని తెలిసొచ్చింది. ఇక నుండి రోజుకి ఒక్కసారే స్నానం. గుడ్ చిచ్చు, ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం, కానీ ఆ పేరుతో పిచ్చి పనులు చేయకూడదు. ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. అందరూ చిచ్చుకి సాయం చేసి నేల మీదున్న సబ్బు నీళ్లు తుడిచి ఇల్లు నార్మల్గా మార్చారు. చిచ్చుకాకి తల్లి లాంటి ప్రేమతో చిన్నుకి వేడి పాలిచ్చింది. గ్రామంలో అందరూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు. ఈ కథలోని నీతేంటంటే, శుభ్రంగా ఉండడం మంచిదే కానీ అతి శుభ్రత అనర్థాలకు దారి తీస్తుంది. ఏదైనా హద్దుల్లో ఉంటేనే అందం, ఆనందం, ఆరోగ్యం.